చెయ్యని పాపానికి శిక్ష అనుభవించినటువంటి బుడమేరు బాధితులం మేము. మేము బుడమేరు లోపల లేం. బుడమేరు పరివాహకంలోనూ లేం. బుడమేరు అక్కడెక్కడో ఉంది వెలగలేరు దగ్గర. మేమున్నది బెజవాడలో. బుడమేరు కాలువలోనూ కట్టుకోలేదు. పక్కా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫ్లాట్‌లో గట్టిన నీళ్ళల్లోనే ఉంది. కానీ మునిగిపోయినాయి. కొంపలు కొల్లేరైపోయినాయి. జీవితకాలం నా మొట్టమొదటి సంపాదన నుండి ఈ రోజు వరకు కష్టపడ్డటువంటి దాంతో కొనుక్కున్నటువంటి ఇల్లు, ఆ ఇంటి రిపేర్‌లకి ఇవాల్టికి ఓ 15, 20 లక్షలవుతుంది. అది కట్టే ఓపిక లేక అలాగ వదులు కూర్చునున్నా. ఎందుకంటే వరదకి పోనీ నేనేమన్నా తప్పు చేశానా? రిజిస్టర్డ్ ఫ్లాట్, బ్యాంక్ లోన్ ఉన్నటువంటి ఫ్లాట్, నిజంగా అది పరివాహకం అయితే తీసి అవతల పడేయాలి కదా! ఎందుకుండాల? అప్పుడు మొత్తం మా ఏరియా దాదాపు 2.5, 3 లక్షల కొంప ఇళ్ళన్నీ కూల్చేయాలా మీరు? లేదు గదా! అంటే మేమందరం బాధ్యతగా కొనుక్కున్నటువంటి వాళ్ళమే గదా! కానీ అన్యాయం అయిపోయాం. ఎందుకు? కరకట్ట వీక్ అయింది. ఆ నీళ్లు కనీసం ముందు చెప్తే సామాన్లన్నా తెచ్చుకునేవాళ్ళం. పెళ్లి ఫోటోలతో సహా అన్నీ పోయినాయి. మొత్తం సంపాదించుకున్న ఆస్తి అంతా నాశనం అయిపోయింది. ఇంటి ఖర్చులకి ఇంటికి రిపేర్ 5 లక్షలో, 3 లక్షలో పడుద్దనుకుందాం రిపేర్ చేస్తే. అయి గాదు ఈ సామాన్లు ఇయన్నీ నాశనం అయిపోయినాయి. ఒక రకంగా సంక్షోభం. ఇంకా దాన్ని మళ్ళీ ఎప్పటికి కోలుకుంటాము అన్నటువంటిది ఇప్పటికీ లెక్కలేసుకుంటున్నటువంటి వాళ్ళు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అప్పుడేమన్నారు, కరకట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తవ్వుకుపోయారు. దాన్ని వైసీపీ వాళ్ళు అన్నారు. మరి వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు తవ్వుకున్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తవ్వుకుని తాడేపల్లిలో తన ఇంట్లోకి వాడుకున్నాడో నాకైతే తెలియదు. బట్ ఆ ప్రచారం అయితే చేశారు, అయిపోయింది. ఇప్పుడు కుందు నది దగ్గర తవ్వుకుంటున్నారని సాక్షి వాళ్ళు రాసుకుంటున్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఏమన్నా కొట్టుకుపోతే ఆ ప్రాంత ప్రజలు గుర్తుంచుకోవడానికి ఈ విషయం చెప్తున్నాను అనమాట. ఏదైతే కుందు నది కరకట్ట మీద ఏడాదిగా గ్రావెల్ని యథేచ్ఛగా తరలించుకుపోతున్నా పట్టించుకొని కేసీ కెనాల్ అధికారులు తాజాగా డ్రామా మొదలుపెట్టారు. రైతులు ప్రజా సంఘాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తప్పించుకునేందుకు సాకులు చెప్తున్నారు. పని ఒత్తిడి వల్ల గమనించలేకపోయినాయి అక్రమాలపై పోలీసులు తెలియజేసామని తమ తప్పును కప్పించుకుంటున్నారు. ఇటీవల కోవెలకుంట్ల గోస్పాడు పోలీస్ స్టేషన్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదులు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ ఫిర్యాదులో సమగ్ర వివరాలు పొందుపరచకపోవడంతో పోలీసులు ఏం చేయలేక చేష్టలుడిగిపోయారు. వర్షాకాలంలో కుందు నది పొంగి వరద నీరు గ్రామాలు పొలాలను ముంచెత్తుతుండటంతో సమస్య పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ హయాంలో చర్యలు చేపట్టారు. నంద్యాల, వైఎస్ఆర్, కడప, నెల్లూరు జిల్లాల్లో 1350 కోట్ల కుందు నది విస్తరణ పనులు జరిగాయి. ఈ పనుల్లో భాగంగా మట్టి, బెలుకు కరకట్టలను పటిష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీ నేతలు అక్రమార్కులు కలగలిసి కరకట్ట మీద గ్రావెల్ యథేచ్ఛగా కొలగొట్టడం మొదలుపెట్టారు. ఏడాదిగా ఈ తంతు జరుగుతున్న కరకట్ట పరిస్థితులను పర్యవేక్షించాల్సిన కేసీ కెనాల్ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా అక్రమార్కులు కోర్టు దండుకున్నారు. ముఖ్యంగా కోవెలకుంట్ల, గోప్పాడు మండలాల పరిధిలో ఉన్న కరకట్టలపైన గ్రావెల్ని అధికార పార్టీ నేతల అన్నదానంతో తరలించుకుపోయారు. ఫలితంగా ఈ ప్రాంతంలో కరకట్ట పూర్తిగా మాయమైంది. దీని మీద విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు కళ్ళు తెరిచారు. తమ నిర్లక్ష్యానికి అప్పించుకునేందుకు కొత్త డ్రామా ఆడారు. ట్రాక్టర్ గ్రావెల్ 1000 నుంచి 1200కి అమ్ముకున్నారట. కొనుక్కున్నోళ్ళు బాగానే ఉన్నారు, అమ్ముకున్నోళ్ళు బాగానే ఉన్నారు. నిండా మునిగేది రేపు పొద్దున వరదలు వస్తే ఆ ప్రాంత జనం.